బ్రేకింగ్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయింది. తిరుపతిలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో ఏవియేషన్ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రతికూల వాతావరణం కారణం దృష్ట్యా సీఎం టూర్ రద్దయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇటు సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన అయితే రద్దు చేశారు. ప్రస్తుతం అయితే అధికారులు, ఎందుకంటే అటు తిరుపతిలో మేఘాలు పెద్ద ఎత్తున కమ్ముకుని ఉండడంతో కూడా పర్యటన అయితే రద్దయినట్టయితే తెలుస్తుంది. సో అయితే వాతావరణంలో మార్పుల దృష్ట్యా కూడా ఈ పర్యటన అయితే రద్దు చేశారు. అయితే అనంతరం వాతావరణంలో మార్పులు సరి చేసుకున్న అనంతరం కూడా పర్యటన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు తిరుపతి వెళ్లి పర్యటించాల్సిన సీఎం చంద్రబాబు టూర్ అయితే రద్దయిందనే చెప్పాలి. సో దట్టమైన మేఘాలు అలుముకోవడంతో ఈ పర్యటన అయితే రద్దు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. కేవలం వాతావరణంలో మార్పుల కారణంగానే సీఎం పర్యటన అయితే రద్దయినట్టు తెలుస్తుంది. మరొకసారి ఎప్పుడు ఉండే అవకాశం కనిపిస్తుంది? డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయింది. వాస్తవానికి ఈ రోజు ఉదయం 7:30కి ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోవాలి. కానీ దాదాపుగా 10 గంటలు 10:30 అవుతుంది. అంటే 3 గంటలు టైం తీసుకున్నా కానీ తిరుపతి ప్రాంతంలో పూర్తి స్థాయిలో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురవడం, అలాగే మేఘాలు అడ్డుపడటంతో కూడా చెన్నైకి సంబంధించిన ఏవియేషన్ అధికారులు అనుమతించిన పరిస్థితి కనిపించలేదు. అయితే వారి దగ్గర నుంచి అనుమతి వస్తే తిరుపతి పర్యటన కొనసాగించాలని చెప్పి సీఎం చంద్రబాబు ఉదయం 9 గంటల నుంచి కూడా భావించారు. దాదాపుగా 11 గంటలు అవుతున్నా కానీ అనుమతి రాకపోవడంతో కూడా తిరుపతి పర్యటన సీఎం చంద్రబాబు రద్దు చేసుకున్నారు. ఏదైతే జాతీయ మహిళా సాధికారత సదస్సు ఇవాళ రేపు 2 రోజుల పాటు తిరుపతిలో జరుగుతుంది. ఈ సదస్సుకు సంబంధించి కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రావడం జరిగింది. దాంతో పాటు ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2014-19 మధ్య కూడా ఇదే కార్యక్రమాన్ని అమరావతిలో నిర్వహించారు. తాజాగా మళ్ళీ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు లోక్సభ స్పీకర్ తో పాటు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో కూడా సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయింది. రేపు మధ్యాహ్నం ముగింపు సభకు వెళ్లాలని చెప్పి కూడా సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరొక వైపు రేపు ఎల్లుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉన్న నేపథ్యంలో రేపు ఏ టైంలో షెడ్యూల్ చూసుకుని వెళ్లాలనేది మరొక ప్రపోజల్ వస్తుంది. అయితే ఉదయం సీఎం కలెక్టర్ కాన్ఫరెన్స్ ప్రారంభ ఉపన్యాసం చేసి మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతి వెళ్లాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.